నమస్కారం చెప్పండి. మాది ఇప్పుడు మాచవరం మండలం అండి, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా మాచవరం మండలం అండి. చెప్పండి. మా భూమి మా తాతల తండ్రి కానీ అసలు భూమి అండి. ఓకే. మాకైతే 2005లో మాకు పట్టా పాస్బుక్లు ఇచ్చారండి. డీకే రిజిస్టర్ మా పేరు పట్టా పాస్బుక్లు మా ఇల్లు పడిపోయి అవి కానరాలేదండి. ఈ పల్నాడు అంటే ఏ జిల్లా? ఇది ఏది, తెలంగాణ ఆంధ్రనా? ఆంధ్ర అండి. ఆంధ్ర. ఓకే, సరే సరే చెప్పండి, పర్లేదు. ఆంధ్ర నరసాపేట జిల్లా అండి. ఓకే. అయితే మాకు మా పట్టా క్యాన్సిల్ చేయకుండా ఏ రోజు పట్టా పాస్బుక్లు ఇచ్చారండి మళ్ళీ. ఇప్పుడు అయితే విషయం ఏంటంటే, మీ పేరేంది? మా పేరు అసనయ్య అండి. అసనయ్య గారు. అంటే మాది అంటే ఈ తెలంగాణ రీజియన్ సంబంధించిన వార్తలు కవర్ చేస్తుంటాం మేము. సరే, భూములకు సంబంధించిన సమస్య ఎక్కడైనా దేశంలో ఏ మూలకు పోయినా కూడా భూముల సమస్యలు ఇట్లనే ఉన్నాయి. రాజులు మారినా, ప్రతి ప్రాంతానికి పరిపాలించే ముఖ్యమంత్రులు ఎందరు మారినా ఈ భూమి సమస్యలు అనేది మారతలేవు. ఈ సమస్యలు అట్లనే ఉన్నాయి. వీటిలను శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వాలు కూడా ముందడుగు వేస్తలేవు. సో తెలంగాణలో కూడా కొత్త సర్కారు వచ్చింది, అక్కడ ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కారు, కూటమి సర్కారు వచ్చింది కదా. అయితే మీ భూములకు సంబంధించి మరి ఎట్లాంటి కొత్త విధానాలు ఏం తీసుకొస్తున్నారు? ఈ అసైన్ భూములకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారో నాకు ఐడియా లేదు, జనరల్గా ఓపెన్గా చెప్తున్నా. సో మీ ఆంధ్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం ఆలోచన చేసినారనేది నాకు ఐడియా లేదన్నట్టు అట్లా. సో మీకు అంటే పట్టా అసైన్ భూమి ఉంది, అది మీది మీకు కావాలంటున్నారా? మాది మేమే వేస్తున్నాం అండి, మా కిందనే ఉంది భూమి. ఓకే. అయితే ఏరే వాళ్ళని ప్రభుత్వం మారినప్పుడు మేము టీడీపీ వాళ్ళు వైసీపీ అని వాళ్ళని తీసుకొచ్చి పట్టాలు మళ్ళీ పాస్బుక్లు ఇచ్చారండి. మాకు క్యాన్సిల్ చేయకుండా ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఎక్కిచ్చారండి మా పొలం మీద. మీ పొలం వేరే వాళ్ళకి ఎక్కిచ్చారా? కాకపోతే అది పని మీరే చేసుకుంటున్నారు కదా, కబ్జాలో మీరే ఉన్నారు కదా. పనిలో మేమే ఉన్నాం, పొలంలో ఒకసారి వచ్చింది, తర్వాత మేము రాని మేమే వేస్తున్నాం అండి. ఓకే, మీరు వేస్తున్నారు. మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కానీ, మీ స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రి దగ్గర కానీ వెళ్ళే ప్రయత్నం చేశారేమో? పోయినామండి. ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఎమ్మెల్యే గారు చూద్దాం అంటాడు, కలెక్టర్ గారి దగ్గర పోతే కలెక్టర్ గారు భూమిపేమో మీద రెండోసారి వాళ్ళ మాట విని మళ్ళీ వాళ్ళు ఆ మొగుడు లేడు ఆమెమని కలెక్టర్ గారు చెప్పినప్పుడు, ఇప్పుడేమో మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర పోతే చూద్దాం అన్నారండి. సో ఇప్పుడు అది అసైన్డ్ భూమి, అసైన్డ్ ల్యాండా? అసైన్డ్ ల్యాండ్. అసైన్డ్ ల్యాండ్. మీరు ఆ కోర్టుకు వెళ్ళండి వీలైతే, లేదంటే కలెక్టర్ గారు చెప్తే, కలెక్టర్ గారు మీ సమస్య పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్ళండి, లేదా డిప్యూటీ సీఎం కానీ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా కలిసే ప్రయత్నం చేయండి, సరేనా? మీ జిల్లా కలెక్టర్ గారికి కానీ మీకు ఎవరికైనా ఉన్నతాధికారులకు నాకు వీలైతే అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను, సరేనా? మీరైతే మీరు వ్యవసాయం చేయడం అయితే ఆపకండి. మీ సమస్యలు ఉంటేనే ఉంటాయి. రైతులందరిది ఇదే బాధ. ఇప్పుడు న్యూస్ ఛానళ్ళలో ఫోన్ చేయడం, న్యూస్ ఛానల్లో చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అక్కడ అధికారులు పనిచేస్తలేరు కాబట్టి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు. సో ఓకే. సో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొని 4 మెతుకులు పండించి మీరు 2 మెతుకులు తిని దేశానికి తన్నం పెట్టే రైతులు మీరు. మిమ్మల్ని ఇట్లా భూ వివాదాలతోటి మీ సమయాన్ని వృధా చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏవచ్చినా కూడా. అవును సార్, అదే చేస్తాను సార్. అందుకని నిన్న మీరు చూసి మీ నెంబర్ ఇస్తున్నా సార్. ఓకే ఓకే. అందుకని పర్వాలేదండి. మీ సమస్యను నేనైతే బయట పబ్లిక్ డొమైన్లో అయితే పెట్టేసిన. సో వీలైనంత వరకు దాన్ని పరిష్కారం చేసే అవకాశం ఏమైనా ఉంటే చూస్తాను నేను, సరేనా? ఇది లైవ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ మాట్లాడతా. ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రైతులు కాల్ చేస్తారు. యుధిష్ఠిర వార్త కానీ, వాహిని టీవీ కానీ, ఇట్లా రైతులు అంటే రైతుల కోసం కొట్లాడితే ఈ ఛానల్ అని చెప్పేసి అంతటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో వేరే రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు. అంటే ఏ రాష్ట్రం పోయినా కూడా ఇట్లనే ఉంది రైతుల పరిస్థితి. రైతులకు సంబంధించిన భూమి తగాదాలు ఎక్కడ కూడా తేలుతలేవు. మరి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా వీళ్ళకి శాశ్వత పరిష్కారాలు చూపెడతారు. వాస్తవానికి ఎవరి పనిలో వాళ్ళు ఉంటమే దేశం ప్రగతి అనేది ముందడి కొనసాగుతుంది, అభివృద్ధి అనేది కొనసాగుతుంది. మరి నా పని నేను చేస్తున్నా, వార్తలు చెప్తున్నా. రాజకీయం చేస్తున్నాడు, రాజకీయం చేస్తున్నాడు. ఇంకో అధికారి ఇంకో పని చేస్తున్నాడు. మరి రైతుల పని చేసుకొని ఇవ్వాలి కదా మనం. ఆ రైతుల సమస్యలు తీర్చాలి కదా మనం. ఇంకా ఎన్నేళ్ళు వాళ్ళు ఈ పాస్బుక్లు లేకపోతే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు పట్టుకొని తహసీల్దార్ సగం దేశంలో సగం మంది రైతుల జీవితాలు సగం తహసీల్దార్ ఆఫీసులో కానీ గడిచిపోతున్న పరిస్థితి ఏంది ఇది? రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ దిశగా ఆలోచించాలి. వాళ్ళు మెంటల్గా ఫ్రీగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగితేనే మనకి ఇంత 4 మెతుకులు దొరుకుతాయి. లేకపోతే రాను ఈ రైతు అనేటువంటి కనుమరుగు అయితే మన జీవితాలన్నీ ఆగమైపోతాయి, గుర్తుపెట్టుకోరు. సో ఇక ఎవరో ఫోన్ చేస్తున్న డౌట్ వచ్చి మనం కాల్ ఆన్సర్ చేయడం జరిగింది.